ఈ కళ్ళు బిజినెస్ చేస్తున్నావు కదా, ఎంత అవుతుంది, ఎంత సంపాదిస్తున్నావు? ఇప్పటికైతే మామూలుగా మంచిగానే ఉంది. అంటే బిజినెస్ ఎంత అంటే ఓనాడు అమ్ముడు పోతుంది, ఓనాడు అమ్ముడు పోదు. ఈ వచ్చిన వాళ్ళ అంటే వచ్చిపోతోళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళని సర్టిఫికేషన్ చేస్తానికి ఎక్కిపోయాలి అంతే. మామూలుగా అంటే రోజు 500 నుంచి 1000 రూపాయల దాకా అమ్మగలుగుతాం మేము. అంటే ఎట్లుంది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? గతం కంటే ఇప్పుడు మంచిగా ఉందా? కాలం లేదు, ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? అదే కాలం లేకనే అసలు తాగడానికి కూడా జనాల దగ్గర డబ్బులు లేకుండానే. ఇంకోటి ఈ వర్షాకాలం పోయించని ఇంకా జనాల దగ్గర ఆయనతో కూడా లేకుండా అయిపోయింది అన్న. ఇక కష్టం అంటే ఇక రోజుగా మేము కూడా ఇదే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడ రోడ్డు మీద నిలబడి వచ్చిన వాళ్ళని ఇక తాపించి పంపించాలి అట్లా 6 నెలలు. ఇంకోటి ఈ పదాలు పోయినాయంటే మళ్ళీ 3 నెలల దాకా ఇంటికానే ఉండాలి. మళ్ళీ పందాలు కోసినామంటే మళ్ళీ 6 నెలలు ఇంటికాడ ఉండాలి. మళ్ళీ జనవరి దాకా కళ్ళే ఉండదు మాకు. అలా ఉంది మా పరిస్థితి, దీనంగా ఉంది. ప్రభుత్వం కూడా ఏమైనా చొరవ చూసుకొని మాకేమైనా ఏదైనా వృత్తిపరంగా ఏమైనా వేయాలనుకుంటే కూడా చేస్తలేదు. అంటే ఎందుకు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తారన్నది, మీ కార్మికులందరూ ఆదుకుంటామన్నది, అట్లాంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తలేదా? ఆల్రెడీ ఇంత ముందుకు మనకు 5 లక్షలు ఇస్తామన్నారు, అది ప్రాసెస్లో ఉంది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో చెప్పారు ఇది చేస్తాం అది చేస్తామని, ఇప్పటికి కూడా ఏది లేదు. మరి ప్రభుత్వం ఇంకా మా మీద చొరవ చూసుకొని ఇంకా ఏమన్నా పథకాలు చేసి ఇట్లా ఇప్పుడు అవి బంద్ ఇవి బంద్ అని వాళ్ళకి చెప్తున్నారు కదా, మాకు కూడా ఏదైనా చేసి గవర్నమెంట్ నుంచి మాకు మంచి సహకారం చేసి మాకు కూడా ఒక వృత్తిపరంగా మాకు బైకులు ఇస్తున్నారు. అంటే అప్పుడు తాళ్ళు ఎక్కే వాళ్ళకు మోటార్ బైకులు ఇస్తున్నా అవి ఇప్పటికీ లేదు. ఇంకోటి మాకు ఏమైనా స్కీములు ఏం లేవు. ఏంటంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్కటి తప్ప ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లేవండి ఇప్పటికీ. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏం ఎలక్షన్స్ అవుతున్నాయి ఇప్పుడు తెలుసా? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి? పార్లమెంట్ ఎలక్షన్లు అవుతున్నాయి. ఎవరో నిలబడ్డారు అభ్యర్థులుగా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు. బీఆర్ఎస్ నుంచి క్యామ్ మల్లేష్ గారు నిలబడ్డారు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ నిలబడ్డారు. ఏంది ఎట్లుంది పరిస్థితి? ఎవరు అంటే జనాలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు జనాలలో ఏముందంటే, ఇప్పుడు ఇంతకుముందు బూర నర్సయ్య గౌడ్ చేసిండు, ఆయన చేసింది అంటే ఒక గత 5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిండు. ఇప్పటికీ ఆయన చేసింది ఏం లేదు. నేను ఇది చేసిన అది చేసిన అంటే ఇప్పటికి కూడా ఏం చేయలేదు. కాకపోతే మాకు ఒక స్కీమ్ అయితే ప్రకటించిపోయింది. ఏంటంటే తార్షెడ్ మీదకి వెళ్ళి కానీ కింద పడితే మీకు 5 లక్షల బీమా పథకం అనేది ఒక్క చేసిపోయిండు. ఆయన చేసింది ఇక అంటే జనాలకు తెలుస్తుంది. ఇక మనం మా వరకు అయితే మాకు అది ఒక్క చేసిపోయింది ఆయన. అంటే ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్స్ కదా, ఈసారి ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? అంటే ప్రధానమంత్రి అంటే ఇప్పుడు మాకేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం పేదలు బతకగలుగుతారు, మధ్యతరగతి కుటుంబాలు బతకగలుగుతారు. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ అట్లాంటి వాళ్ళు అన్ని ఈఎస్టీ అని పెంచారు. దానివల్ల మాకు కూడా కొంచెం నష్టమే జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా జీఎస్టీ కట్టవలసి వస్తుంది. మేము తాళ్ళకి కూడా ఆ కుండల కాడికి పోతే మేము ఆడ జీఎస్టీ కడుతున్నాం, ఇక్కడ పప్పుల కాడ ఇంకోటి సామాన్య బతకలేకపోతుంది. ఇప్పుడు ఏమైనా పప్పులు ఉప్పులు చాలా విపరీతంగా రేట్లు పెరిగినాయి. అడవులుగా వాళ్ళు ఇష్టం ఉన్న రేటు మనం కొనుక్కోవాలి, తీసుకొని రావాలి. షాప్లోకి పోయి అడిగితే వాడు జీఎస్టీ పెంచింది ఇది పెంచింది అని మాట్లాడుతున్నాం. ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు నేను ఒక్కరిని చెప్పే అభిప్రాయంగా నా అభిప్రాయం మాత్రం కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే దానివల్ల మనకేమంటే మధ్యతరగతి కానీ పేదవాళ్ళకి కానీ కొంచెం అనుకూలంగా అన్ని విధంగా. ఇప్పుడు పెట్రోల్ అయితే విపరీతంగా పెట్రోల్ అడ్డగోలుగా పెంచిండు. ఇంకోటి నిత్యావసర నూనె ఎంత ఉండండి మా అంటే 300-400 ఇప్పుడు 5 లీటర్ క్యాన్ కొనుక్కోవాలంటే 600 రూపాయలు తీసుకుంటుంది. అప్పుడు 300లకు వచ్చేది.